ఇది లేకపోతే డాక్టర్ దగ్గర చూపించుకొని మాట్లాడడం నేర్చుకోండి. నేను ఇంకా మంచి తెలుగు ఎందుకు నేర్చుకోలేదా అని బాధపడుతుంటాను అప్పుడప్పుడు ఇలాంటి విషయానికి వస్తే. ఎందుకు మాటకి ఎంఎం అంట, పిఎస్ అంట, ఎంఎం అంట, పిఎస్ అంట, అంత పనిపాట లేకుండా కూర్చున్నారా మీరందరూ? అంత పనిపాట లేకుండా కూర్చున్నారా? నాకు అర్థం కావట్లేదు. అండ్ ఐ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ నోట్. కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పడం జరిగింది, దట్ ఒక సిచ్యుయేషన్లో ప్రాబ్లంలో ఉన్నప్పుడు తనుజకి కాల్ చేస్తే ఇమీడియట్గా ఒక కాల్ చేసి సెట్ చేసిందనేసి. ఇదే తనుజ ఒక కాల్ చేసింది ఎవరికో తెలుసా? మీరు భజనలు చేస్తున్నారే పిఎస్ 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 అని, అదే పిఎస్కి. అదే పిఎస్ దగ్గర ఉండి నైట్ 1:30 వరకు కళ్యాణ్ బయలుదేరే వరకు కళ్యాణ్తో ఉండి తర్వాత బయలుదేరారు. అర్థమవుతుందా? కళ్యాణ్ కుకింగ్ షోలోకి వచ్చి ప్రతిసారి తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు ఇదే ఎంఎం తన జోరే కాదు కుకింగ్ అనేది, బట్ వాళ్ళు అప్రిషియేట్ చేయాలి ఎందుకు తక్కువ మార్క్స్ ఇస్తున్నారు, బట్ స్టిల్ ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్ కదా అని మాట్లాడుకుంది కూడా అదే మీ భజన చేస్తున్న ఎంఎం. నాకు అర్థం కావట్లేదు ఎందుకా అనేసి. అండ్ ఇంకొకటి, తనుజ బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు సునంద గురించి మాట్లాడింది, హరితమ్మ గురించి మాట్లాడింది, అందరి గురించి మాట్లాడింది. పిఎస్ టాపిక్కి వెళ్ళలేదు. పిఎస్ మీకు తెలుసా నేను మాట్లాడలేదని? హౌస్లో అన్ని కెమెరాస్ ఉండొచ్చు. టెలికాస్ట్ అయ్యేటప్పుడు ఆ కెమెరా ఎవరి మీద ఫోకస్ చేస్తుంటారో అది మాత్రమే కనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఏం చేస్తుంటారో, మిగతా వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో మీరు చూడడానికి వచ్చారా? లేకపోతే అక్కడ చూసే వాళ్ళు ఎవరైనా మీకు చెప్పారా? కళ్యాణ్కి నాకు ఆ డిస్కషనే రాలేదా? కళ్యాణ్ నేను మాట్లాడుకోలేదా? ఎందుకు మాట్లాడుకోలేదు? బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే సోకాల్ మన ఎంఎంకి మాకు సంబంధం లేని వాళ్ళు చాలామంది వచ్చి నన్ను కలిసినప్పుడు నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి వెళ్తే అదే ఎంఎం టీం అన్నారు, హౌస్లో జరిగేది వేరు, బయట మేము చూసేది వేరు, తనని ఇప్పుడు కాసేపు వదిలేయండి. ఎప్పుడైతే నేను మా ప్యూర్ ఫ్రెండ్షిప్ గురించి, కళ్యాణ్ గురించి, అన్నీ లైక్ మనం చేసిన ఫన్నీ థింగ్స్ గురించి అండ్ షేర్ చేసుకున్న లైక్ ఆ ఒక జోన్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు అదే అన్నారు, మేము అదే అనుకునే వాళ్ళం, బట్ వాట్ ఎవర్ అయిపోయింది, ఇక్కడికి అయిపోయింది, ఇప్పుడు హ్యాపీగా ఉండండి, ఎన్ని నెగిటివిటీ వచ్చినా పట్టించుకోవద్దు, దేని గురించి కూడా ఆలోచించొద్దు అని టిల్ టుడే అదే ఎంఎం నాకు సపోర్టివ్గా ఉన్నారు. అదంట ఇదంట ఆ కుట్రాలంట, వాళ్ళంట, వీళ్ళంట, ఏ లాంగ్వేజ్లో ఏ స్లాంగ్లో మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. నోరుంది కదా అనేసి ఎంత కావాలంటే అంత మాట్లాడుకొని. అండ్ ఇంకొక ఏదో ఒక పెద్ద ఆయన అంతు చూస్తా, తర్వాత ఏంటి ఎంఎం ముద్దమందరం వాళ్ళు ఎవరు వస్తారో బిగ్ బాస్కి చూస్తా, 2 వీక్స్ 3 వీక్స్. పెద్ద మనిషి పాపం రిటైర్డ్ అయిపోయినట్టుంది. మీకు ఖాళీగా కూర్చొని పనిపాట లేకుండా ఇలాంటివి స్ప్రెడ్ చేయడాన్ని ఆపేసి ఏదైనా ఒక ఆశ్రమానికి వెళ్ళి మెడిటేషన్ అయినా చేయండి. ఒక మంచి పాజిటివ్ థింగ్స్ అయినా మైండ్లోకి వస్తాయి. అదే బిగ్ బాస్కి నేను వెళ్తానన్నప్పుడు నన్ను ఆపిందే మనోళ్ళు. లైఫ్లో చేంజ్ కావాలి, కొత్తగా ఉండాలి, ఒక్కలాగే ఉండిపోతే ఎలాగా, లైఫ్ని చూడాలి కదా అనేసి డాన్స్ చేసుకుంటూ వచ్చాం. మనోళ్ళు అంతా ఖాళీగా లేరండి రావడానికి. అండ్ వాళ్ళు హింతు చూడడానికి 2 వీక్స్ 3 వీక్స్ ఖాళీగా ఉంటే పాపం మీరు ట్రై చేసుకోండి. మీ తలరాతలో రాసుంటే మిమ్మల్ని తీసుకుంటారేమో హౌస్ లోపలికి, అంతేగాని మనోళ్ళకి అంత ఇది లేదు. అండ్ ఓకే, ఓకే, వెల్ ఇది మాట్లాడాలి. సన్నీ నెగిటివిటీ. సన్నీ టు బీ ఆనెస్ట్గా
ఎవరైనా నా వరకు షేర్ చేసే వరకే కొన్ని వస్తాయి. అది వచ్చినప్పుడు ఈవెన్ దో నెక్స్ట్ టైం ఆయన వచ్చి నన్ను కలిసినప్పుడు ఆయనకు తెలుసు, నాకు తెలుసు దట్ నేను ఆయనతో ఏం మాట్లాడాను. ఐ లిటరలీ రిక్వెస్టెడ్ హిమ్ దట్ దయచేసి ఇలాంటివి ఇంకొకసారి చెయ్యకండి. ఒక పర్సన్ గురించి తెలియనప్పుడు నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి. కుదిరితే మంచి చేయండి, లేకపోతే ఆపేయండి, కానీ మీకేం తెలుసని అని క్వశ్చన్ చేసిన మనిషియే నేను, మాట్లాడిన మనిషియే నేను. ఇంకెంతగా అడుక్కోవాలి, ఇంకెంతగా చెప్పాలి? అండ్ నిజంగా నా ఫ్యాన్స్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా. చాలామంది నాకు రెస్పెక్ట్ ఇచ్చి ఎంత చూసి బాధపడినా వదిలేస్తున్నారు. నా వరకు వచ్చినంత వరకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మానేయండి అంటున్నా, ఆపేయండి అని అంటున్నా. నేనేం చేసుకోగలుగుతా? ఇంకేం చేసుకోగలుగుతా? లేదు చేయండి అని ఎంకరేజ్ చేసుకుంటూ కూర్చోడానికి అవుద్దా? సరే, ఇదంతా అయిపోయాక మ్యూచువల్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. ముసుగులో ఉన్న మ్యూచువల్స్ గురించి మాట్లాడి ఇప్పటికి ఆల్రెడీ నా మైండ్ని పాడు చేసుకున్నాను. అండ్ ఈ లైవ్ మొత్తం నెగిటివ్గా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రేమతో మనకంటూ టైం స్పెండ్ చేసి మమ్మల్ని అభిమానిస్తూ ఎంతో అంత టైం తీసుకొని ఎడిటింగ్లు చేసి మన బాండింగ్ గురించి రాసి లైక్ ఒక స్వీట్ మెమొరీ లాగా క్రియేట్ చేసిన కొంతమంది మ్యూచువల్స్కి ఐ సిన్సియర్లీ లైక్ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తాను. బికాజ్ మీ లవ్, మీ సపోర్ట్ అండ్ ఎన్నో లైక్ వీడియోస్ అవన్నీ చూస్తే ఓ ఇవన్నీ జరిగినాయా, సో ఇలా కూడా జరిగిందా అని. ఎందుకంటే మీరు అంతే మంచి వేలో ఒక ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్ అనేది ఏంటి అనేది మీరు తీసుకొని మీరు క్రియేట్ చేసి మీ అంత టైం స్పెండ్ చేస్తున్నందుకు. బట్ నాకు యాక్చువల్లీ చెప్పడం ఇష్టం లేదు, బట్ చెప్పాల్సి వస్తుంది. దేనికి అనంటే కొంతమందికి అది నచ్చట్లేదేమో. సో కుదిరితే దయచేసి అది కూడా ఆపేయండి. ఇన్ని రోజులు నేను పోస్ట్లో పెట్టేదాన్ని, ఈరోజు నేను లైవ్కి వచ్చి అడుగుతున్నా. ఎందుకంటే దిస్ ఈజ్ ఎవ్రీ వన్స్ లైఫ్, ఒక్కరిదే కాదు. ఒక్కదాని వల్ల ఒకదాన్ని పట్టుకొని లాగి అది కాదు ఇది అనేసి నెగిటివ్ చేసి అది స్ప్రెడ్ చేసి ఇంకెప్పుడు వస్తుంది దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఎవడో ఏదో వాగాడని, ఎవరో ఏదో వాగుతున్నారని, సంబంధం లేని ఒక రియాలిటీ షో అయిపోయి కూడా సంబంధం లేని మనుషులంతా లాక్కొని వచ్చి పెడుతున్నారని, పిఎస్ అంటూ, హరితమ్మ అంటూ, ఎంఎం టీమ్ అంటూ ఇంత లాగుతున్నా కూడా ఎవరి మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో అది ఎప్పటికీ ఉంటుంది. ఎవరో చెప్పినంత మాత్రానికి, ఎవరో ఏదో అనినంత మాత్రానికి అది ఎక్కడికి పోదు. అండ్ ఇప్పటికీ మీ అండ్ కళ్యాణ్ వి బోత్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మాట్లాడుకుంటాం, ఏదైనా ఉన్నా షేర్ చేసుకుంటాం, అన్నీ ఉంటుంది. నాట్ ఓన్లీ విత్ మీ, నా ఫ్యామిలీతో కూడా, అందరితో కూడా. అయితే ఇప్పటి నుంచి నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు మా అందరి ఇంట్లో కూడా బిగ్ బాస్ లాగా కెమెరా పెట్టేయాలి, దట్ ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి. అప్పుడైనా ఆపుతారేమో. ఇంకా మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది నాకు అర్థం కావట్లేదు. మాటకి ఎక్కడ చూసినా, ఏది చూసినా మీకు అంత ఉంటే ఒక పాజిటివ్తో క్రియేట్ చేయండి. ఏదైనా అవంట ఇవంట వాళ్ళు అలా అన్నారంటే వీళ్ళెలా, మీరు వచ్చి చూస్తున్నారా ఎవరేమంటున్నారో? మీకు కనిపిస్తున్నాయా? ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు నిజంగా అర్థం కావట్లే. అయినో పాపం మనోళ్ళే చెప్తారు పట్టించుకోవద్దు అని అనేసి. పట్టించుకోకపోతే ఇంకా ఏమంటారు,
కొత్త కొత్త స్టోరీలతో రోజు వస్తూనే ఉంటారేమో. అక్క వాళ్ళ ఐడీస్ నాకు సెండ్ చేయక్క, తర్వాత మళ్ళీ రావు అక్క. ఫోన్లే, వాళ్ళు ఎలాగో టైంపాస్ చేసుకుంటున్నారు, చేసుకొని ఇప్పుడు ఒక్కడ ఆపే కానీ ఇప్పుడు ఈ లైవ్ అయిపోగానే ఎన్ని కొత్త ఫేక్ ఐడీస్ క్రియేట్ అవుతాయో అవన్నీ చూసి ఇంకా ఏం చేసి స్మైల్ చేసి వదిలేయాలి తప్పితే ఇంకా ఏం లేదు. ఒక్క క్లారిటీ కోసం, ఎందుకనంటే మీరు ఊహిస్తున్నట్టు, మీరు రాసుకుంటున్నట్టు మన లైఫ్లో అలాంటివి ఏమీ లేదు. వి ఆల్ ఆర్ హ్యాపీ.